నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డిది ప్రతీకార పాలన, సీఎంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు. తొమ్మిది నుంచి వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాలు, వేడుకల నిర్వహణపై అధికారులకు ఆర్డీఓ దిశానిర్దేశం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బోనాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఉపాధి లేకే నేతన్నల ఆత్మహత్యలు, బాధిత కుటుంబానికి బండి సంజయ్ పరామర్శ. ఇక వార్తల్లోని వివరాలు. సీఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్లో నిర్వహించిన యుద్ధపేరి సభకు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్నారు. ఈ పోటీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య కాదని, తెలంగాణ వాదులు తెలంగాణ ద్రోహుల మధ్య పోటీ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా మారాలని, బీఆర్ఎస్కు మద్దతుగా గ్రామాలలో ప్రచారం నిర్వహించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా తెచ్చిన ఘనత వినోద్ కుమార్కే దక్కిందన్నారు. ఆయన గెలుపు కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు చాలా అవసరమన్నారు. వినోద్ కుమార్ని గెలిపిస్తే కరీంనగర్కు నిధులు తెస్తారని చెప్పారు. నిజంగా పేరు ఎవరు పెట్టిండ్రో కానీ చాలా మంచిగా పెట్టిండ్రు, యుద్ధ పేరు అని. నేను ఎక్కడ చూడలే ఇంత మంచి టైటిల్. నిజంగా ఈరోజు తెలంగాణలో యుద్ధం జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల అద్భుతమైన పాలనకు, 100 రోజుల పాలనకు, 100 రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం, గుండెల నుండా ప్రేమ ఉన్న వ్యక్తికి, వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇది వినోద్ కుమార్ గారికో లేకపోతే బండి సంజయ్ గారికో మధ్యలో జరుగుతున్న పోరాటం కాదు. ఇది మన భవిష్యత్తు పోరాటం. ఇది మన బతుకు కోసం జరుగుతున్న పోరాటం. ఒక నెంబర్ కావాలన్నా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలన్నా, నెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలన్నా, మెంబర్ కావాలన్నా, నెంబర్ కావాలన్నా, మెంబర్ కావాలి. మీకు శవాలు కావాలన్నా, శివాలు కావాలన్నా, మసీదులు తవ్వుదామా, ఇంకేం తవ్వుదామా అనే వ్యక్తులు, విధ్వంసకారులు పార్లమెంటులో కూర్చుంటే రాజ్యాంగం భద్రంగా ఉంటుందా? ఉంటుందా? రాజ్యాంగం పైలంగా ఉంటుందా? ఉండదు మిత్రులారా. మీకు బీజేపీ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, కాంగ్రెస్ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి. అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపిద్దాం. మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. తెలంగాణ గంగా జమున తహజీబ్ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడుకుందాం. రైల్వే లైన్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇంకా నిధులు సక్రమంగా రావాలంటే, నాకు తోడుగా ఉండాలంటే, ఈ నగరం ముందుకోవాలంటే, ఈ జిల్లా ముందుకోవాలంటే, అభివృద్ధిగా ముందు సాగాలంటే మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి ఒక ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో వస్తే, పార్లమెంట్లో తన వాయిస్ వినిపిస్తే రేపు జిల్లా అగ్రగామి ఉండేందుకు మన కోసం కాదు కదా, భావి తరం కోసం ఒకే ఒక్క ఓటు మనం వేసుకుంటే 5 సంవత్సరాలు వారి పరిపాలనకు నిదర్శనం భావిస్తాం. కాబట్టి అందుకే దయచేసి మనందరంగా ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు, వినోద్ కుమార్ గారు మనకు అవసరము. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన 5 సంవత్సరాలు చాలా విషయాల గురించి మరి మీకు అందరికీ తెలుసు. నేను వాటికి జోలికి పోతలేను. ఒకే విషయం చెప్పి నేను ముగిస్తాను. నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరందరూ ప్రయత్నం చేయండి మిత్రులారా. నేను చెప్తాను, నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళము. మేము పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే 24 గంటలు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేంత వరకు మేము విశ్రమించమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు రాజన్న ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వేములవాడ ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్లో ఆర్డీఓ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అధికారులకు పలు సూచనలు చేశారు. 9 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఈవో డి కృష్ణప్రసాద్, డీఎస్పీ నాగేంద్రచారి, ఆలయ అధికారులు, మున్సిపల్, మెడికల్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోబడతాయి. అన్ని డిపార్ట్మెంట్స్కి ఆదేశం పెట్టాలి. దాంతోపాటు ఈ రాగల హీట్ వేవ్స్ దృష్టిలో పెట్టుకొని పూర్తి ముందస్తు సమర్థించండి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, దేవస్థానం వారు మరియు మున్సిపల్ వారికి సమన్వయం చేసుకుంటూ ఇటు పోలీస్ శాఖ వారితో కోఆర్డినేట్ చేస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని దుబ్బ మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 3 మాసాల క్రితం పెద్దపట్నంతో ప్రారంభమైన ఉత్సవాలు ఉగాది వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం దుబ్బ మల్లన్న స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లాతో పాటు వరంగల్, హన్మకొండ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కండరాయుడు, కేతమ్మ, మేడాలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. 3 మాసాల క్రితం పెద్దపట్నంతో ఆరంభమైన ఉత్సవాలు ఉగాది వరకు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఉగాది అనంతరం వంశపారంపర్య నూతన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో అర్చకులు భిక్షపతి, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ మేడిపల్లి రవి, మల్లేష్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉగాది ముందు మల్లన్న బోనాలు, పట్నాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పట్నాలు వేసుకుంటూ వంటలు చేసుకొని, భోజనాలు చేసుకొని, దేవునికి నైవేద్యాలు సమర్పించుకొని ప్రతి ఉగాది ముందు పూజలు చేసుకుంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా బెల్లం పరమాన్నం చేస్తారు. అన్ని కూరగాయలు కలిపి పసుపన్నం ప్రత్యేకత ఇక్కడ. ఈ చుట్టూ జమ్మికుంట శివారి ప్రాంతంలో చుట్టూ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి తన యొక్క భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటూ వెళ్తారు. ఇక్కడ మొక్కుకుంటే మా కోరికలు అనేది నెరవేరుతాయి. చాలా సంతోషంగా. ఇక్కడ మీరు చిన్నప్పటి ఏం చేస్తారు? బోనాలంటే కూరగాయలతో నైవేద్యం ఉండాలి. ఇంట్లో అందరం ఆరోగ్యంగా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు జరిగాయి. గ్రామంలోని మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో ఉండి నెత్తిన బోనం ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఉప సర్పంచ్ పారిపల్లి రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, లక్ష్మీరాజ్యం, గాండ్ల శ్రీనివాస్, చింతం చంద్రయ్య, పెంట చంద్రయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. ఉగాది ముందు ప్రతి ఏటా వైభవంగా పోషమ్మ బోనాలు మా గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకుంటున్నాం. మా విలేజ్లో పాడి పంట అందరూ అన్ని పంటలు అన్ని విధంగా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా పంటలు పండినాయి. పిల్లలు చాలా బాగున్నారు. అందరు గ్రామం బాగున్నందువలన ప్రతి సంవత్సరం అన్ని దేవతలకు చేసుకుంటాం. దీనికి గాను గ్రామ పెద్దలు చాలా పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేసిరు కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాలం నుండి తెలంగాణలో అమ్మవార్లకు గ్రామ దేవతలకు బోనాలు జరపడం అనేది ఒక సాంప్రదాయము. అలాగే తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో ఈరోజు మా గ్రామంలో ఘనంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించాము. అలాగే ప్రతి ఏటా బోనాలు సమర్పించుకుంటూ మా గ్రామంలో పాడి పంట పిల్లలు అన్ని సమృద్ధిగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఇలాగే ప్రతి ఉగాది ముందు మాసంలో బోనాలు సమర్పించి మా గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను ఎప్పుడూ మొక్కుకుంటాము. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ గ్రామంలో పోచమ్మ బోనాలు జరిగాయి. ఊరువాడ ఏకమై నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. మహిళలు ఇంటికొక బోనం చొప్పున ఎత్తుకుని డప్పు చప్పులు శివసత్తుల పూనకాల మధ్య వాడవాడలా తిరుగుతూ పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడమ్మ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న నేతన్న సిరిపురం లక్ష్మీనారాయణ భౌతిక దేహానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిలేగా లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే నేతన్నలకు చేసింది ఏమీ లేదన్నారు. ఉపాధి కోసం నేతన్నలు రోడ్డు ఎక్కినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పాత బకాయిలు చెల్లించాలని, కొత్తగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేతన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా మొండికేసింది. ఏంటంటే మాకు ఓట్లేసి గెలిపిస్తేనే మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా మొండికేసింది. పూర్తిగా వస్త్రపరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు రావాలి. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి అలా 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీద క్యాన్సల్ చేశారు. 270 కోట్లకు కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్రపరిశ్రమ మూలక పడితే వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా ఓరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్లను వెంటనే చెల్లించాలి. తిరిగి పాత బకాయిలు చెల్లించి మళ్ళీ కొత్తగా కూడా ఆర్డర్లు తీసుకొని వస్త్ర పరిశ్రమ నిరంతరం సీదాసాఫీగా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఆ మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ అబ్బాయి MSc కంప్లీట్ చేసిండు, ఇంకో అబ్బాయి చావటం అనుకుంటున్నాడు. ఎంపీ బండి సంజయ్ ప్రవచనాలకు తప్ప దేనికి పనికిరాడన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన 9వ డివిజన్లోని ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం అంటున్న బండి సంజయ్ ప్రవచనాలకు తప్ప ఎంపీగా పనికిరాడన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో పార్లమెంటు ప్రాంత అభివృద్ధికి బండి సంజయ్ 5 పైసలు కూడా తేలేదన్నారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే రాబోయే రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పుడు మోడీ గారికి ఓటేయాలి కరీంనగర్ బాగా అంటారని చెప్పి సర్వే అని చెప్తారు. నేను చెప్పిన మోడీ గారు ఉన్నా ఇంకెవరున్నా నేను పనిచేస్తున్న నన్ను గెలిపిస్తారా? బండి సంజయ్ గారు 5 ఏళ్ళు గెలిచిండ్రు, మోడీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి, నేను 5 ఏళ్ళున్నా, సంజయ్ గారు 5 ఏళ్ళు ఉన్నారు. ఒకటే అడుగుతున్నా నేను పెద్ద మన గిట్ల వర్షం వద్దు మిత్ర. డెమోక్రసీ కదా, ప్రజాస్వామ్యం కదా, చర్చిద్దాం. నీ పార్టీ అధికారంలో ఉన్నది, అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినావు, ఎంపీగా పనిచేసినావు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినావు, నీకు చాలా అవకాశాలు ఉండే కానీ నువ్వు చేయలేదు. మళ్ళీ ఎందుకు గెలిపించాలి? నేను IIIT వస్తే ఎట్లుండండి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మన కరీంనగర్ పేరు మోగు. నా కొడుకు కరీంనగర్లో చదువుతాడు, IIIT కరీంనగర్ అని చెప్పుకుందరు నెక్స్ట్ జనరేషన్. మన బండి సంజయ్ గారు మరి ఎంపీ ఉంటే ఎంపీగానే ఆలోచన చేయాలి, బుర్ర పెట్టాలి. ఆయన ఇటురికి వచ్చి ఈయన మీద పోటీ చేశారు, ఓడిపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాడా? ఇదేమైనా పునరావాస కేంద్రమా ఎంపీ పదవి? బండి సంజయ్ కోసం పునరావాస కేంద్రమా కరీంనగర్ ఎంపీ పదవి? మిత్రమా, మీరు అందరూ ఆలోచించాలి. ఇదేమో పునరావాస కేంద్రమా ఓడిపోయినోనికి వచ్చి పెట్టడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్గా పట్టుకొస్తాం, నిధులు కొట్లాడి పట్టుకొచ్చుకుంటాం. హక్కు అది మనకు. అభివృద్ధి ఆపుతామా? అభివృద్ధి ఆగనీయం కదా. పార్లమెంటుగా సభ్యులుగా అయిన గిట్ట మీరు డెఫినెట్గా మంచి మీద గెలిపిస్తే
ఇక్కడ నేను అక్కడ కొట్లాడినాక నిధులు రావాలని అవుతాయా? కేంద్ర ప్రభుత్వం కొట్లాడుతుందా? మా పార్టీనే మేము కొట్లాడతామే ప్రభుత్వ వ్యతిరేక అంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడతా, కాంగ్రెస్ మా ప్రభుత్వం మేము కొట్లాడతాం. మరి కొట్లాడేది ఎవరు? ప్రజల సమస్య మాట్లాడేది ఎవరు? మా ప్రభుత్వం మేము మాట్లాడతామని వాళ్ళు. మరి మా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడాలంటే మనం మేమే గొంతుకలే ఉండాలి. కాబట్టి ప్రశ్నించే గొంతుకును సజీవంగా ఉంచాలంటే మీరు పార్లమెంట్ సభ్యులుగా మళ్ళీ ఒకసారి గెలిపిస్తే రేపు రాబోయే కాలం నాకు తోడుకుంటే జోడెట్లుగా పోతే అవుతాయా నిధులు? కూర్చుంటాం, ధర్నా చేస్తాం, కూర్చుంటాం, కొట్లాడుతాం. ఆ శక్తి మాకు ఉంది కదా, మీరు ఇచ్చిన ఆయుధమేగా మాకు శక్తి. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. జీవీ రామకృష్ణారావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మానకొండూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 51 కిలోల భారీ కేక్ను కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులు జీవీ రామకృష్ణారావుకు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులవుమ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు బండ ప్రకాష్, శ్రీనివాస్, రామంచ గోపాల్ రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జీవీ రామకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మానకొండూరులో మానకొండూరు గ్రామ ప్రజలతో పాటు మానకొండ నియోజకవర్గం చెందిన చాలా మంది మా యువ నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వారి పుట్టిన దినాన్ని ఒక మంచి పండుగలాగా జరుపుకుంటున్న సందర్భంలో మరి మాకు తెలిసి మేము ఇక్కడ ఊరికి రావడం జరిగింది. మరి జీవీ రామకృష్ణ గారికి మరి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సరే, ఇదే విధంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తర్వాత ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లవేళ్ళ కృషి చేయాలని చెప్పి మా కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి నేను తులమ్మ గారు మాకు తెలిసిన వెంటనే హుటాహుటిగా ఇక్కడికి వచ్చి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మంచి పండుగ వాతావరణంలో కూడా ఈ జన్మదినోత్సవాన్ని మేము జరుపుకున్నాము. వారు నిత్యం ఒక మేధావి, ఒక న్యాయవాది, సమస్యల పట్ల సూక్ష్మంగా ఆలోచించే గుణం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మృదుభాషి. కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్, మానకొండూరు, గన్నేరువరం, శంకరపట్నం మండలాలలో ఆయన అభిమానులు, కార్యకర్తలు కేక్ని కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ సుదగోని సద్దయ్యగౌడ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. గండదీపం వెలిగించి తమ గండాలను పాపాలని మల్లన్నను వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉగాదిని పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలతో పాటు వాహన పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం యాదవ్ తెలిపారు. స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉగాది రోజు స్వామివారి చుట్టూ బండ్లు తిరుగుట, అదేవిధంగా విశేషమైనటువంటి వాహన పూజలు మరియు స్వామికి ప్రత్యేకంగా ఉదయము మహాన్యాస రుద్రాభిషేకము, అదేవిధంగా శ్రీ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు కూడా అశేషంగా పాల్గొని ఈ నూతన సంవత్సరంగా అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. మరియు సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఉదయాత్మకం లేచి స్నానకృత్యములు తీర్చుకొని శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని ఉగాది పచ్చడి స్వీకరించి శ్రీ స్వామి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ జరిగే వాహన పూజలకు మా ఆలయ ఈవో గారు మరియు ధర్మకర్త మండలందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ అందరికీ సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని శ్రీ స్వామి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. హర హర మహాదేవ.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కరీంనగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్లు, బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. మున్నూరు కాపులకు పెద్ద దిక్కు అయిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు మున్నూరు కాపు సంఘాన్ భవనానికి స్థలం మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కౌన్సిలర్లు గొట్టం లక్ష్మీ మల్లయ్య, అనుమల అరుణ బాపురావు, కోఆప్షన్ సభ్యులు మెంగని రాధా చంద్రశేఖర్, బిరుదు కృష్ణ పాల్గొన్నారు. పట్టణంలో మున్నూరు కాపు బోనాలు, పోషమ్మ బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మున్నూరు కాపు బోనాలు తీయడం జరుగుతుంది. అందులో భాగంగా అందరూ పెద్ద మనుషులందరూ వచ్చి బోనాలను సహకరించి అందరూ పెద్ద మనుషులందరూ ముందు నడిపించి బోనాలు తీస్తారు. మన పోషమ్మ తల్లి బోనాలు సక్రమంగా నిర్వహించి ఆ తల్లి మనందరినీ ప్రజలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం మనం దీన్ని అంటే అందరి సమక్షంలో మేము నిర్ణయం తీసుకొని ఒక సంవత్సరం కాకుండా 5 సంవత్సరాలకు ఒకసారి చేద్దామని, ఈ సంవత్సరం నుండి మరి 5 సంవత్సరాలకు ఒకసారి చేద్దామని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను వారి సహకారంతో నేను ప్రతి ఒక్కరు తెలుసుకొని నేను వెల్లడిస్తున్నాను. మున్నూరు కాపు కులస్తులు 423 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక 4-5 రోజుల కింద తనకు పోయి ఈ యొక్క బోనాల జాతరకు ఆహ్వానం పలకనికి పోయినప్పుడు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో 750 సర్వే నంబర్ గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం ఉన్నందున ఆ ఒక స్థలంలో మున్నూరు కాపు సంఘ భవనానికి అది ప్రభుత్వ స్థలం. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు వస్తే తన ఆ యొక్క స్థలానికి భూమి పూజ చేస్తా అని చెప్పేసి కూడా మాకు తన హామీ ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో మాజీ ఎమ్మెల్యేగా బిరుదు రాజమల్లన్న గారు పోయినసారి అందరినీ కూడేసుకొని ఒక్కడికి 4 సార్లు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి, మన మున్నూరు కాపులం ముందు వాడాలి తప్పకుండా. మన మున్నూరు కాపులం ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ బిడ్డలందరినీ కూడా కలుపుకపోయే గుణము మన మున్నూరు కాపులకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా పోషమ్మను కానివ్వండి, దేనికైనా మున్సిపాలిటీ అయింది కాబట్టి అవకాశం రాకపోవచ్చు ముందుగాలు, మళ్ళీ కూడా అవకాశం రావాలని అందరి ప్రోద్బలంతో ఈరోజు తొలి మున్సిపల్ అయిన తర్వాత తొలి కాపులు గాజుల లక్ష్మీ రాయమలన్న గారు ఈరోజు వారు ఉండడము, ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడము వారికి మరీ కూడా ఈ దేవుడు ఈ భగవంతుడు అన్ని వేళలా కరీంనగర్లోని వి కన్వెన్షన్లో స్వరాజ్ ట్రాక్టర్ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వెంకట్ ఆటోమోటివ్స్ కరీంనగర్ నిర్వాహకులు డీలర్ గంప వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జోనల్ మేనేజర్ అమూల్ చౌదరి, తెలంగాణ స్టేట్ హెడ్ కన్నన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 630 మోడల్ స్వరాజ్ టార్గెట్ అనే కొత్త ట్రాక్టర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో 400 మంది రైతులు, ట్రాక్టర్లు, డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు. స్వరాజ్ సంస్థతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ ఆటోమోటివ్స్ జనరల్ మేనేజర్ శంకర్, సర్వీస్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు. స్వరాజ్ ట్రాక్టర్ కంపెనీ యొక్క 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా డీలర్షిప్ నుండి ఒక 300 మంది డీలర్లు, మా కంపెనీ ఆఫీసర్స్, జోనల్ హెడ్, స్టేట్ హెడ్, ఏరియా మేనేజర్ అందరం రావడం జరిగింది. అలాగే ఈ కంపెనీలో ఉన్న ఉత్పత్తుల గురించి రైతులకు వివరించడంతో పాటు కొత్తగా ఒక మంచి 4x4 చిన్న తోటల్లో పనిచేయడానికి ఒక ట్రాక్టర్ని కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో అలా చాలా ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే ఒక స్వదేశీ ట్రాక్టర్ కంపెనీ 50 వసంతాలు పూర్తి చేసుకొని మన భారతదేశంలో నంబర్ 2 బ్రాండ్గా ఈరోజు నిలబడినందుకు గర్వంగా ఉంది. ఆ కంపెనీ యొక్క డీలర్గా ఉన్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది. ఈ స్వరాజ్ 50 ఇయర్స్లో వచ్చి మనం ఈ బ్రాండ్ వచ్చి దేశంలో నంబర్ 2 పొజిషన్కి వచ్చి తీసుకుని వచ్చినాం. సో వచ్చిన కాలంలో ఇంకా మనం వచ్చి ఈ ముందుకు తీసుకొని పోయి మన నంబర్ 1 బ్రాండ్ కోసం మేము వచ్చి అందరూ వచ్చి మనం వచ్చి సపోర్ట్ తీసుకొని ముందుకు పోతాంటూ కోరిక చేస్తున్నాము.
నెక్స్ట్ ఈ 50 ఇయర్స్ స్వర్ణ ఉత్సవంలో వచ్చి ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చి లాంచ్ చేసినాము, టార్గెట్ 630. ఇది వచ్చి కాంపాక్ట్ లైట్ వెయిట్ 4-wheel drive సెగ్మెంట్లో వచ్చి లాంచ్ చేస్తున్నాము. సో చిన్న రైతులకు మీకు వచ్చి కాటన్ కానీ, హార్టికల్చర్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని క్రాప్కి వచ్చి వాళ్ళు ఇంటర్ క్రాప్ కల్టివేషన్ ఫ్రమ్ ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజగిరి షరీఫ్ గ్రామంలోని జామే మస్జిద్లో షబెక్రత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా 20 రఖత్ తరాణి నమాజ్ నిర్వహించారు. అనంతరం మస్జిద్ సమీపంలో ఉన్న హజరత్ సయ్యద్ ఇంకు షావలి రెహమతుల్లాహ్ అలై దర్గాలోని సమాధులకు దర్శనం చేసుకున్నారు. వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. మత గురువులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అంకు షావలి, జామీ మస్జిద్ దర్గా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఇక్బాల్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహక అధ్యక్షులు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్ పాల్గొన్నారు. तो मूसा अलैहिस्सलाम ने पूछा कि भाई कितने साल कितने दिनों से ये जिक्र कर रहे हो तुम? तो वो इंसान कहता है कि मैं तो 1000 साल से यहाँ पर जिक्र कर रहा हूँ. कितने साल? 50 साल 100 साल नहीं, 1000 साल से अल्लाह का जिक्र कर रहा हूँ मैं. मूसा अलैहिस्सलाम दंग रह गए, परेशान हो गए कि 1000 साल से ये इंसान जो है पत्थर के अंदर जिक्र कर रहा है. मेरे आका जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम जब आपकी उम्र शरीफ 40 साल की हुई तो आपके ज़ाते अक़दस में एक इनकलाब पैदा हुआ. आप इबादत में मशगूल होते थे और उन दिनों में పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో ముదిరా సంఘం ఎన్నికలు నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా తుడి సదయ్య, ఉపాధ్యక్షులుగా కల్వల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా పెండం సదయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తుడి సదయ్య మాట్లాడుతూ ముదిరా సంఘం గ్రామ శాఖ అధ్యక్షులుగా గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. సంఘం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఎన్నికలు నిర్ణయించారు. వీర్ల శ్రీనివాసు నేను పోటీగా చేసి ఈ పోటీలో పాల్గొన్నాము. 44 ఓట్లు వచ్చినాయి. మాకు 69 ఓట్లు మాకు వచ్చినాయి. కులస్తుల ఎన్నికలు జరిగింది. ఎన్నికల్లో తూర్పుసారిన విజయం సాధించాడు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను ఈరోజు ముదిరాజ్ కులస్తులు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా పెండం సతీష్ని ఎన్నుకోవడం జరిగింది. మా అందరి 2 ట్రాక్టర్ డ్రైవర్లపైన కేసు నమోదు చేసినట్లు వీనవంక ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వీనవంక మండలంలోని మానేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తమ కానిస్టేబుళ్లతో 2 ట్రాక్టర్ డ్రైవర్లు గొడవపడి ట్రాక్టర్లతో సహా పారిపోయినట్టు తెలిపారు. సదరు కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు నిందితులపైన కేసు నమోదు చేసి వారిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు. ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్న సమయంలో వాళ్ళు మా వాళ్ళ యొక్క విధులకు ఆటంకపరిచి ట్రాక్టర్కు అడ్డుగా తిరిగి భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఆ ట్రాక్టర్ను పట్టుకపోవడం జరిగింది. దానిపై పోలీస్ స్టేషన్లో వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా అందులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇంకొక వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాము. ఎవరు కూడా ఎటువంటి పరిమితులు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరు కూడా ఇసుకను అక్రమంగా తరలించడానికి వీల్లేదు. ఎవరైనా ఈ విధంగా ఇసుకను అక్రమంగా తరలించినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ఈ పట్టుకున్న తర్వాత ఎవరైనా పోలీసు వాళ్ళకు ఎదురు తిరగడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ జరిగితే వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని ఫిలిం భవన్లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహించే కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. మొట్టమొదటిసారిగా కరీంనగర్లో రాయితీలతో ఒప్పందం తీసుకున్న సంస్థల సేవలను బ్రాహ్మణులుగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధ్యక్షులు వేముల కిషన్ రావు మాట్లాడుతూ సమైక్య నిర్వహిస్తున్నట్లు భారీ కార్యక్రమాలకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిషన్ రావు, వేణుగోపాల్ శర్మ, శ్రీనివాస్, ఉజ్వల కుమారి, రజిత, హారిక, సంతోష్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరి సంక్షేమం కోసం మేము
చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను వివరించడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. పెద్దలు కూడా అందరూ వచ్చారు. కరీంనగర్ జిల్లా బ్రాహ్మణులంతా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. దానివల్ల అనేక మంది బ్రాహ్మణులందరూ కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మమ్మల్ని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోమని చెప్పి వారందరికీ కూడా తెలియజేయడానికి కోసమనే ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాము. అవినీతికి ఉండదు బ్రాహ్మణ పరిపాలనలో కూడా. మీరు చరిత్ర చూసుకోండి. చరిత్ర నేను చెప్తున్నా. నిన్న జరిగిన చరిత్ర చూసుకున్నా, నేడు చూసుకున్నా, బూరుగుల రామకృష్ణరావు దగ్గర పివి నరసింహారావు ల్యాండ్ సేలింగ్ భూ సంస్కరణలు తీసుకొచ్చాడు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఈరోజు భారతదేశంలో మనందరం ముఖ్యంగా యువకులకు ఉపాధి కలుగుతుందంటే పివి నరసింహారావు సంగతి. అందుకే మేము ఈ బ్రాహ్మణుల ఒక ఐక్య వేదికకు ఒక యూనిటీకి రావాలనే మా ఉద్దేశంతో మా సోదరులు నిన్ననే మాకు 2 days బ్యాకే మాకు ఇన్ఫార్మ్ చేశారు. దాని విషయంలో దాన్ని కరీంనగర్ ప్రజలకు మా బ్రాహ్మణ సంఘాలందరికీ ఇంటిమేట్ చేస్తున్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.